హాయ్ హలో వెల్కమ్ టు సావరీ మూమెంట్స్. ఈరోజు మనం చాలా ఈజీ స్టెప్స్తో టమాటా చట్నీని ఎలా చేసుకోబోతున్నామో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. పాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాతకి మీడియం సైజులో కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా వేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి ఆయిల్లో గోలనివ్వాలి. 4 పెద్ద సైజ్ టమాటోస్ని వేసుకుందాం. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఆయిల్లో టమాటోస్ని గోలనిచ్చుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాతకి టమాటాలు ఇలా చిన్నగా మగ్గుతూ ఉంటాయి. అప్పుడు మనం 4-5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అప్పుడైతే టమాటాలు మంచిగా మగ్గుతూ ఉంటాయి. ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు కలర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుందాం. కలర్ వస్తుంది కొంచెం చట్నీలోకి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అప్ చేయండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఈ టమాటా చట్నీ చాలా ఈజీగా ఇంకా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి ఈ స్టెప్స్ ఫాలో అవుతూ. ఇలా టమాటాలు ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. టమాటోస్ ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా సాఫ్ట్గా ఉడికినటువంటి టమాటోస్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. అలానే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటా చట్నీని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో. కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ. ఈ స్టెప్స్ ఫాలో అవుతూ టమాటా చట్నీని చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. Savory moments, so sweet. Turn the causes to memories. We keep. Let the warmth of our hearts shine so bright.